ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, న్యాయాధిపతులు ఏలినటువంటి కాలము ఎంతో చీకటి కాలం, అనగా అవిధేయత, తిరుగుబాటు అనేటువంటివి వారి యొక్క జీవితాల్లో ఉంటున్న కాలంలో దేవుడు ఇశ్రాయేలీలను చెరకు అప్పగించినట్లుగా మనం చూడగలం. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాల్సినటువంటి దినముల్లో వారు తిరుగుబాటు చేస్తూ వచ్చిన కారణం. అలాంటి కారు చీకటి దినాల్లో కాంతిరేఖగా ఉదయించినటువంటి వ్యక్తి బోయాజు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన పనివారితో యెహోవా మీకు తోడుగా ఉండునని పలికినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని వారు పలుకుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బోయాజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంటున్నాడు. మనము దేవుని యొక్క పొలములో పనిచేసేటువంటి వారంగా ఉంటున్నాం. నమ్మకంగా మనం పనిచేసినప్పుడు నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనమును బోయాజు వలె దేవుని దృష్టికి భయము భక్తి కలిగి జీవించినప్పుడు బోయాజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. రూతు గ్రంథంలో రూతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు. రూతు జీవితంలో, నా కుమారి, ఈ పొలమును విడిచి వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా బోయాజు యొక్క మాటలు రూతు జవదాటకుండా ఆ పొలంలో తను కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన విధానంలో తన ప్రణాళికబద్ధంగా దేవుడు రూతును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి పరిస్థితుల గుండా ఒకవేళ ఎవరైనా వెళ్తున్నప్పటికీ రూతుకు సహాయం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఎందుకనగా దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఆ విధంగా దేవుని వెలుగును మనమును లోకంలో ప్రకాశింపజేసే వారంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అలాగుననే మనమును కూడా జీవించి బోయాజు వల్ల దీవించబడి అనేకులకు దీవెనకరంగాను దేవునికి మహిమకరంగాను ఉండుటకు ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక.